సింపుల్‌గా చిక్కుడుకాయ టమాటా కర్రీ చేసేసుకుందాం వచ్చేసేయండి. చిక్కుడుకాయలని కడిగి ఇలా ఒలిచి కుక్కర్‌లో వేసి 3 విజిల్స్ రానిచ్చేయాలి. ఈలోపు మంచిగా పండిన టమాటోస్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకి చిక్కుడుకాయలు ఉడికిపోయినాయి కదా! నీరంతా తీసేసి ప్లేట్‌లోకి పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్‌లోకి ఆయిల్ వేసి, పోపు దినుసులు వేసేసి, పోపు దోరగా వేగాక అందులోకి కొద్దిగా పసుపు, కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసి ఒక్కసారి కలిపేసుకుని టమాటోస్‌కి సరిపడా ఉప్పు వేసేసుకోండి. ఒక్క 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చేసేయండి. ఇప్పుడు చల్లారిన చిక్కుడుకాయలని ఒక్కసారి అలా నీరు లైట్‌గా పిండేసి ప్లేట్‌లోకి వేసేసుకోండి. ఇలా పిండేసిన చిక్కుడుకాయలని తర్వాత మనం ప్యాన్‌లోకి వేసేసుకోవచ్చనమాట. ఇలా చిక్కుడుకాయలన్నీ పిండేసి పక్కన పెట్టేసుకున్నాక ఒక్కసారి మూత తీసి టమాటోసు కలిపేసుకోండి. టమాటో ఇప్పటికే మంచిగా గుజ్జులాగా ఉడికిపోయి ఉంటుందన్నమాట. దీంట్లోకి చిక్కుడుకాయ ముక్కలు వేసేసి చక్కగా రెండూ కలిపి ఇప్పుడు కూర మొత్తానికి సరిపడా ఉప్పు, కారం వేసేసుకున్నాం అనుకోండి. అంతేనండి, సింపుల్‌గా చిక్కుడుకాయ టమాటో కర్రీ రెడీ అయిపోతుందండి. లంచ్ బాక్స్‌లోకి సూపర్‌గా ఉంటుందన్నమాట. పుల్ల పుల్లగా చిక్కుడుకాయ ఫ్లేవర్‌తో కూర అద్దిరిపోతుంది. ఎలా ఉంది మన రెసిపీ? నచ్చిందా? నచ్చితే ఓ లైక్ కొట్టేసేయండి.